చూడండి, బ్రాండెడ్ దోపిడీ అంట. యశోద హాస్పిటల్లో బ్రాండెడ్ మందుల మాయాజాలం. జనరిక్ మందులకు బదులుగా బ్రాండెడ్ జనరిక్స్ మందుల సిఫార్సు. అధిక ధరల మందులు రాయని డాక్టర్లపై ఒత్తిడి. ఆసుపత్రి ఫార్మసీలను కొనుగోలు చేయాలని హుకుం. అంటీ ముట్టినట్టుగా వ్యవహరిస్తున్న ప్రజారోగ్య శాఖ. ప్రైవేట్ ఆసుపత్రుల్లో దోపిడీ గ్రోతున్న ప్రజలు. ప్రేక్షక పాత్రలో డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు అసలు యాక్చువల్గా ఇండియాలో రూల్ ప్రకారం ఏంటంటే, ఏ డాక్టర్ అయినా సరే ప్రిస్క్రిప్షన్ మీద ఒక మెడిసిన్ రాస్తే కేవలం డ్రగ్ పేరు రాయాలి, కంపెనీ పేరు రాయొద్దు. ఏ డాక్టర్ అయినా సరే, ఇది ఇండియాలో ఉన్న మెడికల్ రూల్. నువ్వు డోలో 650 అని రాయొద్దు, పారాసిటమాల్ అని రాయాలి. అట్లానే మిగతావన్నీ కూడా నువ్వు డ్రగ్ పేరు రాయాలి, కంపెనీ పేరు నువ్వు రాయొద్దు, ఏ డాక్టర్ అయినా. కానీ ఇండియాలో ఎంత దారుణం అంటే, డాక్టర్లే ఆ కంపెనీ పేర్లు రాస్తారు. వేరే కంపెనీ కొనుక్కుంటే బయట నుంచి మెడిసిన్స్ కొనుక్కొచ్చుకుంటే ఇవి వాడనీకి లేదని చెప్తారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ అవుతుంటే అక్కడే మెడిసిన్స్ కొనాలి. పలానా హాస్పిటల్లో ట్రీట్మెంట్ అవుతుంటే ల్యాబ్ టెస్ట్ కూడా అందులోనే చేయించుకోవాలి. బయట ల్యాబ్ టెస్ట్ చేయించుకున్నాం అనుకోండి, మనం బయట ల్యాబ్ టెస్ట్ చేయించుకొని రిపోర్ట్ తీసుకెళ్ళి చూడరు డాక్టర్లు. మా ల్యాబ్లోనే టెస్టులు జరగాలి అంటారు. మా ల్యాబ్లో అయితే యాక్యురేట్గా ఉంటుంది, బయట చేసిన రిపోర్ట్స్ మేము చూడమంటారు చాలామంది డాక్టర్స్. ప్రైవేట్ హాస్పిటల్లో జరుగుతున్న అతిపెద్ద దందాలు ఈ రెండు.